అన్న గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఆదివారం కాబట్టి మనం అయితే రెగ్యులర్గా కొత్తిమీర వేస్తుంటాం కాబట్టి సంతోష్ నగర్లో ఉన్న మాదన్నపేట మండికి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నామన్న. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుందన్న సంతోష్ నగర్లో. అందులో ఒకటి మండి కూడా చాలా చిన్న చిన్న గల్లీలో ఉంటుంది కాబట్టి మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నామన్న. లేట్ అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఆటో పెడదానికి కూడా ప్లేస్ అయితే ఉండదన్న. అందువల్ల అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయామన్న. కొత్తిమీర అయితే చూసామన్నా, చాలా దుక్కులు అయితే కానీ చాలా అంటే చాలా పొడుగైతే పెరిగిపోయింది కొత్తిమీర. మొన్నటి సండేకి ఈ సండేకి అయితే పెరిగిపోయిందన్న. ఎక్కడ తక్కువ ఉందని చూసినా కానీ ఎక్కడ కూడా తక్కువ అయితే లేదన్న. కొత్తిమీర మొత్తం పొడుగే వచ్చింది. ఇక కొంతమంది అయితే 250 నడుస్తుంది, కొంతమంది 200 నడుస్తుంది. మనమైతే ఇక పాలకూర అయితే అడిగామన్నా, ఇదైతే రీజనబుల్ అయితే పర్లేదు మనకైతే. అలానే పుదీనా అడిగామన్నా, కట్ట ఇదైతే పెద్ద పెద్ద కట్టలు అయితే చూపించాడు. ఇవి కూడా మనకైతే రీజనబుల్ రేట్ అయితే లేవని ఒక్కడికైతే కొత్తిమీరకి అయితే వెళ్ళిపోయామన్నా. కొత్తిమీర అయితే ఇక్కడైతే కొద్దిగా పొట్టి కూర్సుగా ఉంది, మనకైతే రీజనబుల్గా 200 రూపాయలకి అయితే ఇచ్చాడు అన్న. అయితే మొత్తం అయితే ఒక 3 బాక్సులు అయితే కొత్తిమీర అయితే వేసుకున్నామన్నా. పుదీనా కూడా అలానే ఒక 200 రూపాయలు పుదీనా అయితే వేసాను. వీడియో అయితే తీయడానికి అయితే పాసిబుల్ అయితే పర్లేదన్న. అలానే ఒక 100 రూపాయలు అయితే చిన్న మెంతు కూర కూడా వేసుకున్నాను. కరివేపాకు అయితే ఒక 50 రూపాయలు వేసుకున్నాను. మొత్తం అయితే వేసుకుని అయితే మనం రెగ్యులర్గా ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వచ్చామన్న, రైతుల కాడికి అయితే. ఈ రైతు కాడికి రాగానే టమాటా అంటే చాలా బాగా కనిపించింది, నీట్గా ఉంది. ఇక్కడ వాళ్ళ రైతులను అడిగితే ఒకటే మాట చెప్పాడు, 150 రూపాయలు పోస్తానండి 10 బాక్సులు, రెగ్యులర్గా నేను చూస్తూనే ఉంటా అని చెప్పాడన్న. ఇక చూస్తే ఆ రైతు అయితే మనకు కూడా తెలుసు కాబట్టి ఒకటేసారి అయితే 10 బాక్సులు అయితే పోసుకున్నా అన్న. మొత్తం అయితే ఆటో నిండా అయితే ఈ విధంగా సర్దుకున్నా అన్న. మొన్నటి లెక్క తప్పు చేయకుండా ఈసారి అయితే ప్రతి బాక్స్కి అయితే నేనైతే చెక్ చేసుకుంటూ అయితే పోసుకోవడం అయితే జరిగిందన్న. ప్రతి బాక్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది కాయ. కొద్దిగా ఎక్కడో ఒక కాయ అయితే పుచ్చు, ఏమన్నా ఒక్కడైతే కాయ అయితే ఖరాబ్ అయింది, ఎందుకంటే అది ఎత్తేసినప్పుడు ఖరాబ్ అయిద్దని ఇక అందరికీ మనకు తెలిసిందన్న. మొత్తం అయితే 11 బాక్సులు టమాటా పోసుకొని అయితే మొత్తం ఈరోజు అయితే బండ్ల కూడా అయితే బండి ఈ విధంగా అయితే తీసుకొచ్చి అయితే సర్దాన్న. మొత్తం చూసినా కానీ మనకైతే కింద అయితే 4 ట్రేల టమాటా పెట్టేసాను, పైన అయితే మిగతా ట్రేల టమాటా అయితే పోసాయన్న. మొత్తం మనం వేసిన 3 బాక్సుల కొత్తిమీర అయితే ఒక 2 బాక్సుల కొత్తిమీర అయితే మొత్తం సర్దానన్న. మిగిలింది అయితే ఇంకో కొత్తిమీర సంచులను అయితే ఉండిపోయింది, ఎందుకంటే పట్టడం లేదు బండి కింద అయితే. నేనైతే ఎండకైతే గొడగైతే కట్టేసానగా నీడ కోసం అయితే. కొద్దిగా అయితే మళ్ళీ ఎమ్మట ఎండ కొడితే కొత్తిమీర వాడిపోద్దని మనమైతే గొడుగుతే ఈ విధంగా అయితే కట్టుకున్నామన్న ఇక్కడ. కానీ ఇక నీడైతే అది ఎక్కడో పడుతుందన్న. ఒక 8-9 అయితే కానీ నీడైతే మన ఇది ఆకుకూరగాయల మీదకి అయితే రాదన్న. ఇక పెట్టాగానే మనకి రెగ్యులర్ కస్టమర్లు అలానే అక్కడ చికెన్ మటన్ కొనే వాళ్ళు కూడా వచ్చారన్న. ఈ రోజు ఏందన్నా ఆటో మొత్తం నింపేసావని ప్రతి ఒక్కరు అంటున్నారన్న. లేదన్నా చాలా రోజులు కదా టమాటా వేయక, వేద్దామని ఈరోజు కూడా టమాటా వేసని చెప్పాను వాళ్ళకైతే. టమాటా అయితే 20 కేజీ అయితే పెట్టారన్న. 2 కేజీలు అయితే 30 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను. ఎవరైతే వాళ్ళకి ఇష్టం తగ్గట్టే వాళ్ళైతే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. కేజీ అయితే కేజీ, 2 కేజీలు అయితే 2 కేజీలు అయితే కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. పుదీనా అయితే పుదీనా వేసాను, 200 రూపాయలు వేసాను, ఎందుకంటే లాస్ట్ సండే మనకైతే కొద్దిగా పుదీనా అయితే లాస్ట్ వరకు ఉంది కాబట్టి ఈరోజైతే తొందరగా అయిపోవాలని 10ంటికి అయిపోవాలని పుదీనా అయితే 200 వేసాను. లాస్ట్ టైం అయితే మన చిన్న పెద్ద మెంతు కూర కూడా వేసానన్న. పెద్ద మెంతు కూర వేస్తే లాస్ట్ టైం వేసాం కాబట్టి ఈరోజు అయితే అది చిన్న మెంతు కూర ఎక్కువ తీసుకొచ్చాను. అదైతే పోదో లాస్ట్ వరకు అయితే చూద్దాం, ఎందుకంటే 100 రూపాయలు అంటే సంచి నిండా వచ్చింది. మనం అయితే రెగ్యులర్గా అది 50 రూపాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా అనిపించేది. ఈరోజు 100 రూపాయలు తీసాం కాబట్టి సంచి నిండా కనిపించింది అన్నది అది. ఇక మొత్తానికైతే వ్యాపారం అయితే ఇలా అయితే జరుగుతుందన్న. టమాటా ఒకవైపు కొంటున్నారు, ఒకవైపు కొత్తిమీర, ఒకవైపు పుదీనా, ఒకవైపు చిన్న మెంతు కూర. ఇంక ఇటు సైడ్ ఏమో మనకు నేను మొన్న మిగిలిపోయిన పుచ్చకాయ కూడా మొత్తం పెట్టేసా అన్న. అవైతే 100కి 4 ఇచ్చేస్తున్న పీసులు అయితే, ఎందుకంటే చాలా చిన్న సైజు ఉంది, కొన్ని పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన కాయ వాళ్ళైతే తీసుకుంటారని ఇక 100కి 4 అయితే పెట్టేశాను నేనైతే. మొత్తం అయితే ఈ విధంగా అయితే వ్యాపారం అయితే జరుగుతుందన్న. టైం అయితే ఇప్పుడైతే ఒక 8:30 ఇట్లా అలా అవుతుందన్న. కొద్దిగా వ్యాపారం అయితే కొద్దిగా డల్లే ఉందన్న, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేవలేదనుకుంటాను. అందులో ఒకటి కూడా ట్రాఫిక్ కూడా అంత ఏం లేదన్న. 1, 2, 3 బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక ట్రాఫిక్ అయితే మనకైతే 9ంటికి స్టార్ట్ అవుతుంది అన్న. ఇక్కడ 9ంటికి మొత్తం చికెన్ మటను అలానే ఇక్కడ బయటకు పోయే వాళ్ళు కూడా చాలామంది అయితే వస్తారన్న. ఇక మొత్తానికైతే వ్యాపారం అయితే కొద్దిగా అయితే ఊపందుకుందని. ఇప్పుడైతే 9:30 అయితే టైం అవుతుంది. వ్యాపారం అయితే ఊపందుకోవడం వల్ల మనం అయితే కొద్దిగా అయితే వ్యాపారం అయితే మనదైతే కొద్దిగా అయితే ఊపు అయితే వస్తుందన్న. ఇక మొత్తం అయితే పుదీనా అయితే పైన అయితే పెట్టేసా అన్న, ఎందుకంటే పుదీనా గబాంట వాడిపోతుంది కాబట్టి అదైతే సంచిలో పోసి ఎవరైనా అడుగుతారో వాళ్ళకైతే తీసుకొచ్చి అయితే ఇస్తున్నాను. కొత్తిమీర అయితే మనకు కింద పెడితే కనబడట్లేదని మళ్ళీ పక్కకైతే జరిపానన్న. మళ్ళీ ఆడికి ఇడికి ఎందుకు తిరగాలి అని పుదీనా అయితే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అయితే మనమైతే డిస్ప్లే అయితే పెట్టేసాను. ఈ పుదీనా ఎందుకో ఏమన్నా ఈ రోజైతే ఏమాత్రం గాలాడినా కానీ ఏమంటే వాడిపోతుందన్న. ఇక ఇలా అయితే మన వల్ల కాదని ఇక
వచ్చిన కస్టమర్కి అయితే పుదీనా అడగకపోయినా అన్న పుదీనా ఉందన్న పుదీనా ఉందని పుదీనా అయితే అమ్మేసిన అన్న ఈ రోజు అయితే అది లాస్ట్కి అయితే కొద్దిగా అయితే వాడిపోయి ఉంది. ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు అయితే మిగులుతుందన్న. చిన్న మెంతి కూర అడగట్లేదు అని అది కూడా డిస్ప్లే అయితే పెట్టేశాను. అదైతే ఒక 30 రూపాయలు 40 రూపాయలు అయితే చిన్న మెంతి కూర అయితే మిగిలిపోయిందన్న. కొత్తిమీర అయితే ఇంకా మనకైతే చాలా మిగిలిపోయిందన్న. కింద ఎలా ఉంది ఇంకా సంచులో కూడా చాలా ఉందన్న కొత్తిమీర అయితే. ఇదైతే పెద్దగా ఉండడం వల్ల అయితే కొద్దిగా అయితే వాడిపోతుంది. కాడలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏమాత్రం కూడా అవైతే స్ట్రాంగ్ నిలబడలేకపోతున్నాయి అన్న. అందువల్ల అయితే ఏమంటే కింద పడిపోతుందన్న. మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉన్నదన్న. మనకైతే ఈ పుచ్చకాయ అయితే ఈ విధంగా అయితే ఇంకా చాలా ఉందన్న. మనకి ఆడైతే అటువైపు ఉంది ఇటువైపు ఉంది. ఇదైతే అస్సలు అయిపోవట్లేదు. ఎవరో ఒక్కరు వస్తున్నారు కానీ వాళ్ళైతే 2 కాయలే తీసుకొని పోతారు. 50కి 2 కాయలు 100కి 4 అన్నా కానీ ఎవరైతే తీసుకొని పోవట్లేదు. కేజీ లెక్క పెట్టినప్పుడేమో మొన్న అయితేనేమో ఒక్కొక్కరు అయితే 6-7 కేజీలు అయితే తీసుకొని పోయి ఇయ్యాలైతే 100కి 4 అన్నప్పుడు అయితే 2 తీసుకొని పోతున్నారన్న. ఇక మొత్తానికైతే వ్యాపారం అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే జరిగిందన్న. మొత్తానికైతే ఈ రోజు అయితే మనకైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతుందన్న. మనకైతే ఈరోజు టమాటా కూడా వేసాం కాబట్టి అందులో ఒకటి మనం వారం రోజులు టమాటా వేయలేదు కాబట్టి మనకైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతుందన్న. ఈరోజు అలా జరుగుతుందో జరగట్లేదో అని మనం అనుకునే లోపల మనకైతే ఒక లారీ అయితే ఒక కార్ అయితే అడ్డంగా అయితే పెట్టేశారన్న. వాళ్ళని తీయమంటే మనకైతే అన్నా మేము తీయమన్నా మేము రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళైతే చెప్పారు. వాళ్ళని ఏమంటారు నేను ఏమనుకోకుండా అలానే కూర్చున్నాను. మనమైతే పైన అయితే ఒక 4 కట్టలు అయితే కొత్తిమీర అయితే వేసానన్నా. పక్కన ఉన్న వాడిపోయిన కొత్తిమీర కూడా అలానే పెట్టి ఎవరైనా అడిగితే ఇద్దామో లేకపోతే అలానే ఉంటుందని మనమైతే వేసామన్న. ఇక మొత్తానికైతే ఈరోజు అయితే వ్యాపారం అయితే పర్లేదన్న. చాలా అంటే చాలా అయితే ఫాస్ట్గా అయితే జరిగిపోతుంది కాబట్టి మనకైతే ఎలాంటి చింత దిగులు అయితే లేదన్న. ఇలానే ప్రతిరోజు వ్యాపారం జరిగితే మనం చాలా అంటే చాలా లక్కీగా అయితే పడతామన్నా. లక్కీలో ఉంటాము. ఇదే అన్న లారీ అయితే ఇలా అడ్డంగా పెట్టాడు. కార్ అయితే పక్కన వచ్చేసింది. అన్న వాళ్ళైతే కార్ అయితే తీసాన్నాడు కానీ ఈ లారీ అయితే ఇప్పుడు ఇవ్వడం నాకు మా ఓనర్ ఫోన్ చేసి తీయమంటేనే తీస్తానని అయితే చెప్పాడని. ఇక అందులోకి అయితే మనమైతే ఒక అర్ధగంట సేపు అయితే అలానే ఉన్నామన్న. వ్యాపారం అయితే ఏమైతే రాలేదు. ఆ లారీనకైతే వాళ్ళ ఓనర్ ఫోన్ చేయగానే అన్న అయితే వెళ్ళిపోయాడు. ఇక ఒక అర్ధగంట సేపు అయితే మనకి ఎలాంటి బిజినెస్ అయితే రన్ అయితే కాలేదన్న. ఇక రెగ్యులర్గా అయితే మనమైతే ఒక కస్టమర్లు ఉంటారు కానీ వాళ్ళైతే వచ్చి అయితే అప్పటికి కొత్తిమీర ఉన్నది మొత్తం అయితే తీసుకొని వెళ్ళిపోయారన్న. ఇదైతే మిగిలినది కొత్తిమీర పెట్టేద్దామని పెట్టేశాను. మిగిలింది అన్నీ ఒక 6 కట్టలే ఉన్నాయన్న. అవి అయితే పెట్టేశాను. ఇక పెట్టిన తర్వాతకి అవి కూడా దబ్బున సేల్ అయిపోయాయన్న. ఇక మిగిలినది అయితే మనకి ఓన్లీ అయితే టమాటా మిగిలింది. ఇంకా అయితే పుచ్చకాయ మిగిలింది కాబట్టి ఆ పుచ్చకాయ అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే అవి మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మిగిలిన ఒక 7 కాయలే మిగిలినాయి అన్న. అందులో ఏదో ఒకటి ఖరాబ్ అయినా ఒక 6 కాయలు అయితే మిగులుతాయి కాబట్టి మనమైతే అవైతే ఆటోలను అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఇక ఈ అన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తారు కాబట్టి అన్న వాళ్ళు అయితే చెర్రీ 2 కేజీలు అయితే టమాటా అయితే తీసుకున్నారు. టైం అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే 5:30 అయితే అవుతుందన్న. ఇక ఇందుకు ఆల్రెడీ మనమైతే ఇక రెగ్యులర్గా పెట్టేవాళ్ళు మనకైతే 2ంటికే వెళ్ళిపోవాలి కాబట్టి టమాటా వేసాం కాబట్టి ఇక 5 దాకైతే ఉన్నామన్న. మార్కెట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మన బండి అంతా ఎవరైతే తీసుకోరన్న. ఎందుకంటే లోపల మొత్తం అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ లోపలికి వెళ్ళి తీసుకుంటారన్న. ఇక ఏదైందని మనమైతే ఒక 5:30 వరకు అయితే బండి అయితే పెట్టామన్న. ఈ అన్న వాళ్ళు వచ్చిన తర్వాతకైతే ఇక నేనైతే పోయిన తర్వాతకైతే బండి అయితే క్లోజ్ చేద్దామని అనుకున్నాను. ఇక అలానే మనకైతే వీళ్ళకైతే జోకిచ్చిన తర్వాతకైతే బండి అయితే క్లోజ్ అయితే చేశారని. ఇక మొత్తానికి ఈరోజు అయితే మనం అయితే చాలా అంటే చాలా ఇప్పుడు మొత్తం అయితే వేసిన 3 బాక్సుల కొత్తిమీర అయితే 200 రూపాయలు పుదీనా అయితే అలానే 100 రూపాయలు అయితే చిన్న మెంతి కూర అయితే 50 రూపాయల కలేపాకు అయితే మొత్తం అయితే అమ్మేసిన తర్వాత మనకైతే ఈరోజు అయితే ఫోన్పేలో అయితే 2,2300 అయితే వచ్చిందన్న. మొత్తం కలిపితే మనకైతే 5,000 రూపాయలు అయితే ఈరోజు అయితే వచ్చిందన్న. చాలా అంటే చాలా బిజినెస్ నడిచింది కాబట్టి మనకైతే ఇంత అమౌంట్ అయితే వచ్చిందన్న. అంత అమౌంట్లో మనకైతే పెట్టిన పెట్టుబడి అయితే 2,400 రూపాయలు అయితే పెట్టుబడి పెట్టామన్న. దానికైతే డీజిల్ ఆటో ఈఎంఐ కలిపితే మొత్తం అయితే 3,300 రూపాయలు అయితే ఈరోజు అయితే ఖర్చు అయితే అయింది మనకు. అందులో అయితే మనకైతే 5,000గా 3,300 రూపాయలు తీసిస్తే 1,700 రూపాయలు అయితే మిగిలిందన్న. చాలా అంటే చాలా మిగిలింది. మనం ఆల్రెడీ పుచ్చకాయకైతే 500 రూపాయలు ఫస్టే తీసేసుకున్నా. ఎందుకంటే మనం మొత్తం పుచ్చకాయ ఇంటికైనా ఆల్మోస్ట్ అమ్మాం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాతకి 500 రూపాయలు అయితే అమ్మాం కాబట్టి అదైతే ఫస్టే తీసుకున్నా. ఈరోజు అయితే నేను మొత్తానికైతే వ్యాపారం అంటే చాలా ఫాస్ట్గా అయితే జరిగింది కాబట్టి మనమైతే ఈరోజు అయితే 5:30కే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మిగిలిన టమాటా అయితే మళ్ళీ రేపైతే సోమవారం మార్కెట్లో అంగళ్ళు అయితే అమ్మేస్తాను. అప్పటి వరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబే నాకు చాలా
బూస్టింగ్గా ఉంటుందని ఉంటా అన్న. మరి బాయ్ అన్న.